ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మాట ఇచ్చాను కాబట్టే గుడికొచ్చాను సీత. ఆఫ్టర్ ఆల్ చీర కాలిపోయినందుకు అంత బాధపడాలా? అలా అనుకు మామా, అది దేవుడి సూచన అని రాత్రి చెప్పాను కదా. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావనేదే నా భయం. ఈ రామ్ ఈ సీత చేతిని అంత తొందరగా వదిలిపెట్టాడులే. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? మేమిద్దరం జన్మ జన్మలకి విడిపోకూడదని మా పేర్ల మీద గట్టిగా అర్చన చేయండి పంతులు గారు. అలాగేమ్మా. చాలా గట్టి కోరికే. మీ పేర్లు గోత్రం చెప్పండమ్మా. నా పేరు రామ్, తన పేరు సీత. హా, వశిష్ఠ గోత్రం. రాముడు సీత పేర్లు చక్కగా కలిశాయి. మీ జంట కూడా సాక్షాత్తు ఆ సీతారాముళ్లా ఉన్నారు. కానీ ఏవైంది పంతులు గారు? మీరంత గట్టిగా కోరడానికి కారణం ఏమైనా ఉందా అమ్మా? ఉంది పంతులు గారు. నిన్న మా ఇంట్లో సుమంగళి వ్రతం చేసుకున్నాము. ఈయన నాకిచ్చిన చీర కాలిపోయింది. అయ్యో, పెద్ద అపచారమే జరిగిందమ్మా. అప్పట్నుంచి తను భయపడిపోతుంది పంతులు గారు. మీరేమైనా పరిష్కారం చెప్తారేమోనని వచ్చాం. తప్పకుండా చెప్తాను బాబు. ముందైతే మీ ఇద్దరి పేర్ల మీద అర్చన చేస్తాను. ఇక మేం జీవితంలో విడిపోం కదా పంతులు గారు. అలా ఏ జంటకు ఏం చెప్పలేమమ్మా. ఆ సీతారాముడికే ఎడబడి తప్పలేదు. కంగారు పడకండమ్మా. భార్యాభర్తలు కలిసి ఉండటానికి రకరకాల పూజలున్నాయి. అందులో నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఈ సాయంకాలం సూర్యాస్తమం అవుతున్నప్పుడు ఈ ప్రమిదల నిండుగా నూనె పోసి ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి తులసికోట ముందు పెట్టండి. మీరొక దీపం, అబ్బాయి ఒక దీపం వెలిగించాలి. ఈ దీపాలు తెల్లవార్లు అనగా రేపు సూర్యోదయం వరకు వెలుగుతూనే ఉండాలి. అలా చేస్తే మేం విడిపోం కదా పంతులు గారు. మీరు కలకాలం కలిసి ఉండటానికి ఇదో పరిష్కారం అమ్మా. కానీ ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది. ఏంటి పంతులు గారు? రాత్రి వెలిగించిన దీపాలు పొద్దున వరకు వెలుగుతూనే ఉండాలి. దీపాలు కొండెక్కితే ఇద్దరూ విడిపోయి దూరమయ్యే పరిస్థితి వస్తుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.